సంసోను విషయాలను మనం చూసుకున్నట్టయితే సంసోను దెలీలా విషయాలలో లొంగిపోయిన వాడిగా ఉన్నాడు. నాజీరు చేయబడినటువంటి ఆ యొక్క వ్రతాన్ని అతను మరి అప్పగించాడు స్త్రీకి. ఏదైతే ప్రమాణం చేయబడినదో, ఏదైతే ఒప్పందం చేయబడినదో, ఏదైతే ప్రతిష్ఠింపబడినటువంటి రహస్యాన్ని స్త్రీకి చెప్పడం వలన సంసోను ఏమైంది బలాన్ని కోల్పోయాడు. కండ్లు ఓడపీకారు, బలహీనుడిగా మార్చబడ్డాడు, స్తంభాలకు కట్టివేయబడ్డాడు, గొలుసులతో కట్టివేయబడ్డాడు. రహస్యాన్ని తన యొక్క మరి ప్రియురాలకు చెప్పటం వలన, తన యొక్క తాను ఇష్టపడినటువంటి స్త్రీకి చెప్పడం వలన దేవునికి దూరం అయిపోయాడు. యోసేపు కంటే సంసోను బలం కలిగిన వాడు. గాడిద దవడ ఎముకతోని 1000 మంది ఫిలిస్తీన్లను హతమార్చినటువంటి సంసోను. యోసేపు దీనిని బట్టి చూస్తే అక్కడ ఇంటి పనులు చేసుకునేవాడు, ఎట్టి చాకరీ చేసుకునేవాడు, బానిస అమ్మబడినవాడు. అని సంసోను బలాఢ్యుడు, వీరుడు, శూరుడు. గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి ఒకే ఒక్కడు 1000 మందిని చంపినటువంటి బలాఢ్యుడు కలిగినటువంటి సంసోను పాపము విషయంలో పాపము చేసిన తర్వాత బలహీనుడిగా మార్చబడ్డాడు. యోసేపు అమ్మబడినవాడు. యోసేపు జీవితం అక్కడ నాన్నే పలకరించేవాడు ఎవడు లేడు, దిక్కు లేనివాడు, దశ లేనివాడు, ఆస్తి లేనివాడు, బానిస అయినటువంటి యోసేపు పాపము చేయకుండా పారిపోవటం వలన రాజరికము కలిగిన వాడయ్యాడు. రాజు తర్వాత రాజుగా మార్చబడ్డాడు. సింహాసనమును ఎక్కిన వాడిగా ఉన్నాడు, పరిపాలించేవాడిగా ఉన్నాడు, ఆజ్ఞాపించేవాడిగా ఉన్నాడు. ఒక్క పాపమును ఎదిరిస్తే తర్వాత వచ్చే ప్రతిఫలము యోసేపు దగ్గర ఉంది. ఒక్క పాపమును ఒప్పుకుంటే, ఒక్క పాపమును చేస్తే పోగొట్టుకున్నవన్నీ సంసోను దగ్గర ఉన్నవి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీనత అనేది నీలోనే ఉంది, బలము అనేది నీలో ఉంది. దేనిని ఎదిరించగలుగుతాం? పాపమును ఎదిరించగలిగినటువంటి యేసుక్రీస్తు వారు లోకరక్షకుడిగా మార్చబడ్డాడు, ప్రపంచ దేశానికి దేవుడిగా మార్చబడ్డాడు. పాపము లేనివాడిగా ఉన్నటువంటి ఇదిగో యేసుక్రీస్తు వారు ఆయన పునరుద్ధానమును గెలిచిన వాడిగా ఉన్నాడు. ఈరోజు పాపము చేయమంటే పారిపోయినటువంటి యోసేపు ఐగుప్తు దేశానికి రాజరికము కింద తర్వాత రాజుగా, మంత్రిగా ఏలబడినటువంటి విషయాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. సంసోను జీవితంలో అదే పాపమునకు బలైపోయినప్పుడు బలహీనుడిగా మార్చబడ్డాడు. కనుగుడ్డులు కూడా ఓడపీకిన వాడిగా ఉన్నాడు. అంటే గుడ్డివాడిగా అయిపోయాడు. బలము కలిగిన వాడు బలహీనుడిగా ఉండి గుడ్డివాడిగా ఉంటే అతని పరిస్థితి ఎలా ఉండిద్దో ఒకసారి పరిశీలన చేసుకోండి. సంసోను జీవితం లాంటి బ్రతుకులను జీవితం. 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నటువంటి సంసోను ఎలా ఉన్నాడు? ఆయన 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నవాడు. యోసేపుకు అలాంటి పరిస్థితులు లేవు. యోసేపుకు సరైనటువంటి పరిస్థితులు లేవు. అక్కడ